వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి ఒక ఏపీకి సంబంధించి చిన్న అప్డేట్ అనేది అయితే వచ్చింది. అదేంటి అనేది అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏపీ EdCET 2021 సంబంధించినటువంటి ఆన్లైన్ అడ్మిషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది అయితే ఈరోజు వీడియోలో మనం చూద్దాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వీడియో అనేది కొంచెం జూమ్ చేస్తున్నాను. అయితే ఫీ పేమెంట్ ఆఫ్ ఏపీ EdCET 2021 క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్స్ అనేది అయితే మనకి ఇక్కడ ఎంటర్ చేయాలి. దాంతోపాటుగానే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ నేమ్ అనేది అయితే ఎంటర్ చేయాలి. అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, అలానే ఇది ఎవరి నెంబర్ అనేది అయితే ఇక్కడ ఇవ్వాలి. సెల్ఫ్ అయితే సెల్ఫ్, ఫాదర్, మదర్, రిలేటివ్స్ ఎవరిదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎవరిదైతే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కేటగిరీ ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి అనేసి అయితే, ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఇలా మీరు కేటగిరీ బట్టి మనకి ఇక్కడ ఈ అమౌంట్ అనేది కూడా చూపిస్తుంది. చూడండి, ఫీజు అమౌంట్ అనేది కూడా మనకి ఫీజు అమౌంట్ అనేది అయితే ఇక్కడ 650 రూపీస్ అయితే చూపిస్తుంది. ఓసీ వాళ్ళు అయితే, బీసీ వాళ్ళకి అయితే 500 రూపీస్ ఉంది. అలానే ఇంకా ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 450 రూపీస్ అనేది అయితే ఇక్కడ మనకి ఇక ఫీజు అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూడండి, మీరు దేంతో చేసుకున్నా పర్లేదు. మనకి ఇది మనకి ప్రస్తుతానికైతే దేనికి అంటే ఓన్లీ మనం మనీ పే చేయడం వరకు మాత్రమే ఇది మనకి యూజ్ అవుతుంది. నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అనేవి అయితే ఉంటాయి కదా, ఐసిఐసిఐ అనేసలుగా, అది క్రెడిట్ కానీ డెబిట్ కానీ దేంతోనైనా చేసుకోవచ్చు. ఇందులో ప్రాబ్లం అనేది అయితే ఏమీ ఉండదు. బట్ ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ డేటా అనేది అయితే కరెక్ట్గా కనెక్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని మీరు కరెక్ట్గా పేమెంట్ అనేది అయితే చేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి పేమెంట్లో కూడా నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మన డేటా కానీ ఏదైనా సరే డిస్కనెక్ట్ అయ్యింది అంటే మాత్రం పేమెంట్ అనేది అయితే స్టాప్ అవ్వడం కానీ ఏదైనా సరే ఫాల్ట్ అనేది అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది అంతా డీటెయిల్స్ అనేది కూడా అన్నీ కూడా సరిగ్గా ఇచ్చారు. మరొకసారి చెక్ చేసుకున్న తర్వాత మొత్తం అయిన తర్వాత ఇనిషియల్ పేమెంట్ అనేది అయితే మీరు ఎంటర్ చేస్తే మీకు ఓకే అనేది అయితే అయిపోద్ది. ఓకే అయిన తర్వాత ఏంటి అంటే మీరు పేమెంట్ స్టేటస్ అనేది చూడాలి అనుకున్నట్లయితే నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది అయితే ఇక్కడ మనకి నోట్ అనేసి అయితే కింద ఉంది కదా, రెడ్ కలర్, దీంతోనైతే మొత్తం కూడా నో యువర్ స్టేటస్ పేమెంట్ అనేది అయితే చూస్తే అక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ని అలానే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అనేది అయితే ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఇది అనేది అయితే ఓకే అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఆ విధంగా మీకు ఇక్కడ ఇది ప్రాసెస్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్పాం కదా. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి చూసేసరికి ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి 17/8/2021 అనేది అయితే ఇచ్చారు. ప్రస్తుతానికైతే మనకి ఇంకొక 1 మంత్ అనేది అయితే టైం అయితే ఉంది. బట్ 1 మంత్ అనేసి అయితే మీరు నెగ్లెక్ట్ చేయకుండా వేగంగా అప్లై అనేది అయితే చేసేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.